సో ప్రోగ్రామ్స్ మనం స్టాండర్డ్ కంపైలర్స్ లైక్ టర్బో సి లేదా టర్బో సి ప్లస్ ప్లస్ లాంటి కంపైలర్స్ మీద ఎలా ప్రాక్టీస్ చేయాలో ఒకసారి చూద్దామా. అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ రాసాం మనం. సో ప్రోగ్రామ్ని మనం సేవ్ చేసుకోవాలంటే సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ అని ఇస్తే సరిపోతుంది, లేదా షార్ట్ కట్ F2. కంపైల్ చేయాలంటే ఆల్ట్ F9 ఇవ్వచ్చు, లేదా మౌస్ ద్వారా మీరు కంపైల్ అని ఇవ్వచ్చు. సక్సెస్ అని వస్తుంది. సో మనకి ఎర్రర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కంపైల్ చేద్దాం. చూడండి, ఎర్రర్ వచ్చింది, వార్నింగ్ ఎర్రర్ రెండు వచ్చాయి. ఎర్రర్ ఏంటి? ఫంక్షన్ కాల్ మిస్సింగ్ క్లోజింగ్ బ్రాకెట్ అని స్పష్టంగా చూపిస్తుంది. క్లోజింగ్ పెరాంథసిస్, మిస్సింగ్ డబుల్ కొటేషన్స్, మిస్సింగ్ కామా, మిస్సింగ్ సెమికోలన్, వీటిని సింటాక్స్ ఎర్రర్స్ అంటారు. ఈ సింటాక్స్ ఎర్రర్స్ అనేవి మనకి కంపైలేషన్లో వస్తుంది, అంటే ఆల్ట్ F9లో వస్తుంది. మొబైల్ కంపైలర్స్లో మనకి కంపైలేషన్ ఎగ్జిక్యూషన్ అనే టర్మ్స్ ఉండవు. అలాగే ఆన్లైన్ కంపైలర్స్ కూడా డైరెక్ట్గా మనం రన్ అని ఇచ్చేస్తాము. సో ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఎర్రర్ కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. చూడండి, వార్నింగ్ కూడా ఉంది. C is assigned a value that is never used, అంటే C ప్రింట్ అవ్వలేదు. సో ఎర్రర్స్, వార్నింగ్స్ అనేది కావాలనే మనం కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసి చెక్ చేసుకోవచ్చు ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయని. మళ్ళీ మనం కంపైల్ చేయొచ్చు. ఆల్ట్ F9, సక్సెస్ వస్తుంది. ఎంటర్ ప్రెస్ చేయండి. కంట్రోల్ F9 ఇవ్వండి. ఎగ్జిక్యూషన్కి ఎంటర్ AB వాల్యూస్ 12 స్పేస్ 3 ఇచ్చా నేను, లేదా 12 కింద 3 ఇవ్వచ్చు. సో అవుట్పుట్ చూడాలి అంటే విండోలోకి వెళ్ళండి. ఇక్కడ యూజర్ స్క్రీన్ ఉంది. ఆల్ట్ F5, రిజల్ట్ ఈస్ 15 అనొచ్చు. ఎంటర్ ప్రెస్ చేస్తే మనం బ్యాక్ టు ప్రోగ్రామ్ వస్తాం. సో ఇప్పుడు మనం కొన్ని ఎర్రర్స్ ట్రై చేద్దాం. ప్రింట్ఎఫ్లో నేను P డిలీట్ చేస్తున్నాను. ఆల్ట్ F అనగానే మెనూ వచ్చేస్తుంది. S అంటే సేవ్ అవుతుంది. ఆ రెడ్ కలర్లో ఉన్నవి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్విట్ కావాలంటే Q అని ఇస్తే సరిపోతుంది. ఆల్ట్ F ఇస్తే ఆటోమేటిక్గా మెనూ కిందకు వస్తుంది, పుల్ డౌన్ మెనూ. Q ఇస్తే క్విట్ అవుతుంది. లేదా షార్ట్ కట్ కావాలనుకుంటే ఆల్ట్ X ఇవ్వచ్చు. సో ఇప్పుడు కంపైల్ చేద్దాం. సక్సెస్. కంట్రోల్ F9 ఇవ్వండి. ఆల్ట్ F9 సక్సెస్ వచ్చింది. కంట్రోల్ F9 ఇవ్వండి. చూడండి, ఎర్రర్ వచ్చింది. ఈ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్, క్యాపిటల్ లెటర్స్ ఉన్నప్పుడు ఆల్ట్ F9 ఇచ్చినప్పుడు సక్సెస్ వస్తుంది. కంట్రోల్ F9లో మాత్రమే మనకి ఎర్రర్ వస్తుంది. సో స్పష్టంగా అన్డిఫైన్డ్ సింబల్ అని వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మనం ఆల్ట్ F3 ఇద్దాము. బ్యాక్ టు ప్రోగ్రామ్. సో ఇక్కడ మళ్ళీ P యాడ్ చేయండి. మళ్ళీ సేవ్ చేద్దాం. అగైన్ ఆల్ట్ F9, కంట్రోల్ F9, ఎంటర్ AB వాల్యూస్. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా? సెకండ్ టైం నేను రన్ చేస్తున్నాను. ఇందాక 12:3 ఇచ్చాము, 15 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం 10:5:56 ఇచ్చాను. అవుట్పుట్ చూద్దాము. ఆల్ట్ F5, 10 + 56 66. అంటే ఒక ప్రోగ్రామ్ని మనం సెకండ్ టైం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ చేసిన ఇన్పుట్ అవుట్పుట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది మీరు అబ్జర్వ్ చేయండి. ఆన్లైన్ కంపైలర్స్లో కానీ మొబైల్ కంపైలర్స్లో కానీ ఇలా ఉండదు, ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుంది. సో ఇక్కడ మాత్రం మనం పర్టికులర్గా క్లియర్ స్క్రీన్ యూస్ చేయాలి. అది క్లియర్ చేయాలంటే CLR SCR అని. ఈ CLR SCRకి హెడర్ ఫైల్ ఉంటుంది conio.h, బట్ అది conio.h ఇవ్వకపోయినా ఎర్రర్ చూపించదు. బికాస్ ఈ టర్బో C++ లేదా టర్బో C కంపైలర్స్లో stdio.h, conio.h ఈ రెండు హెడర్ ఫైల్స్ ఇవ్వకపోయినా కూడా ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. టు అవాయిడ్ కన్ఫ్యూజన్ మనం హెడర్ ఫైల్స్ యూజ్ చేస్తాం. అలాగే మనకి getch అని ఒక ఫంక్షన్ ఉంటుంది, నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ మనం సేవ్ చేద్దాం. మళ్ళీ కంపైల్ చేద్దాం. సక్సెస్ వచ్చింది. మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, స్క్రీన్ క్లియర్ అయింది. ఇంతకుముందు ఇన్పుట్ అవుట్పుట్స్ ఎక్కడ మనకు కనపడట్లేదు.
సో ఇప్పుడు ఇన్పుట్ ఇద్దాం. అవుట్పుట్ కూడా వెంటనే వచ్చేసింది. ఇందాక 2 times ఏమైంది, అవుట్పుట్ చూడాలంటే మీరు Alt F5 ఇవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడ అలా అవసరం లేదు. ఎప్పుడైతే ప్రోగ్రామ్లో getch యాడ్ చేస్తామో ఇన్పుట్ ఇచ్చిన వెంటనే అవుట్పుట్ కనిపిస్తుంది. ఐ రిపీట్, మొబైల్ కంపైలర్స్లో కానీ ఆన్లైన్ కంపైలర్స్లో కానీ ఈ కంపైలేషన్ ఎగ్జిక్యూషన్ అనే టర్మ్స్ ఉండవు. ఓన్లీ రన్ అనే ఉంటుంది. అలాగే ఈ మొబైల్ కంపైలర్స్లో కానీ ఆన్లైన్ కంపైలర్స్లో కానీ CLR/SCR ఇవ్వాల్సిన అవసరం లేదు, getch ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా స్క్రీన్ క్లియర్ అవుతుంది. ఇన్పుట్ ఇవ్వగానే ఆటోమేటిక్ అవుట్పుట్ వస్తుంది. బట్ ఈ ఎన్విరాన్మెంట్లో ఎలా ఉంటుంది అనేది ప్రాక్టికల్ అప్రోచ్ కోసమే నేను ఈ వీడియో క్రియేట్ చేశాను. సో బయటికి రావాలంటే Alt F ఇచ్చేసి క్విట్ Q అని ఇస్తే సరిపోతుంది. సో మనం ప్రాంప్ట్కి వస్తాము. ఇక్కడ ఎగ్జిట్ అని టైప్ చేస్తే మనం త్రోట్ బయటకు వచ్చేస్తాం.